మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచే రహస్యం ఏమిటంటే గతం గురించి చింతించకండి, భవిష్యత్తు గురించి బాధపడకండి. కానీ వర్తమానంలో తెలివిగా, నిజాయితీగా జీవించండి. జీవితంలో వేలాది యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలుచుకోవడం మంచిది. అప్పుడు విజయం ఎప్పటికీ మీదే. దాన్ని మీ నుంచి ఎవరూ లాక్కోలేరు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంతవరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. కోపంగా ఉండటమంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడంలాంటిది. జీవితంలో దాన్ని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది. ప్రతిరోజూ ఒక కొత్త రోజు. నిన్న ఎంత కష్టమైనప్పటికీ ప్రతిరోజూ ఒక కొత్త ఉదయం, ఒక కొత్త ఆశతో పుడుతుంది. సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది.